హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. దగ్గర ఒక 8 months బ్యాక్స్ మేమైతే ఒక వీడియో అయితే షూట్ చేసినాం. అది ఏంటి అంటే 24 hours ఒకవేళ మనం కార్న్ సెల్లింగ్ బిజినెస్ చేసినట్లయితే ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏం కదా అని చెప్పేసి. సో ఇప్పుడు నడుస్తున్న సీజన్ వచ్చేసి సమ్మర్ సీజన్ కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం కోకోనట్ సెల్లింగ్ ఛాలెంజ్. అది వచ్చేసి 24 hours వరకు కాదు, ఒక చెట్టుని మాట్లాడుకుంటున్నాం. ఆ చెట్టుకున్న కాయలన్నీ తీసుకొని ఆ తర్వాత వాటిని మనం రీసేల్ చేసినట్లయితే ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఈ వీడియోలో మనమైతే చూడబోతున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ అయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము కొబ్బరి చెట్టు కోసం ఎక్కడికో వెళ్ళలేదు. ఆల్రెడీ మా వీడియో బ్యాక్గ్రౌండ్లో మీరు చూసే ఉంటారు. ఇవే చెట్టు కొబ్బరికాయలు ఉన్నాయి. సో దీన్నే మేమైతే బుక్ చేసుకున్నాము. కానీ పైన ఎన్ని కాయలు ఉన్నాయి ఏం కదా అనేది మాకు కూడా ఐడియా లేదు, ఎందుకంటే ఇంతకుముందుకు ఎప్పుడు బిజినెస్ అయితే వేయలేదు కాబట్టి. చెట్టుని మొత్తానికి పోయినసారి తాత ఎంత మాట్లాడుకున్నాను, పైన అన్నావు కదా, 1800 పోయినసారి 1800లకు మాట్లాడినట్టు తాత. ఈసారి మేము 2000 ఇచ్చి దానికి ఉన్న కాయలన్నీ తీసుకున్నాము. సో చూద్దాం ఎన్ని వెళ్తే ఏం కథ అని చెప్పేసి. తర్వాత వీటిని మనం ఇక్కడ రోడ్ పైన రీసేల్ అయితే వేయబోతున్నాము. సో ఫస్ట్ పైనకి ఎక్క ఉన్నాయని కట్ చేద్దాం. ఓకే, బాగా ఎక్సైటెడ్ ఉన్నారు. చలో, లాస్ట్ టైం మనం కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు తెంపడానికి, అలాగే తాటి చెట్టు ఎక్కి తాటి ముజలు తెంపడానికి ఒక టూల్ అయితే తయారు చేసినాం కదా. అది వచ్చేసి ఇదే అన్నమాట. ఇది వచ్చేసి లోపల కాళ్ళది ఏమంటారా, మనం తయారు చేసుకున్న టూల్ని యూజ్ చేసే కొబ్బరి చెట్టు ఎక్కుతున్నాం. ఇది వచ్చేసి మనకు కూర్చోనికి. చలో ఎక్కదాం. పట్రా మచ్చా పట్రా, ఎక్కాలి. జై పోయినసారి మేము ఎక్కిన కొబ్బరి చెట్టు మీరు చూసారు కదా, వచ్చేసి స్ట్రైట్గా ఉండే, అందుకోసమే ఎక్కడంలో ఎక్కువ ఇబ్బంది అయితే కాలేదు. ఈ చెట్టును మీరు చూసినట్లయితే మొత్తం కిర్రమర తిరిగింది. సో దీని మీకు ఎక్కడానికి కంపేరిటివ్లీ పోయినసారి కంటే కొద్దిగా ఎక్కువ ఇబ్బంది అవుతుండొచ్చు. చూద్దాం ఇప్పుడు పైనకి ఎక్కుతున్నాయి. పైకి అయితే పోయిండు, అది పోయి పోతుంది కదా పైకి. అందుకో సార్ చూడు, అదే అవ్వ పోతుడు పైకి. నీకు అందరూ ఇట్లా కూడా మొన్న ఇంటర్వ్యూలో రైతులకు ఉపయోగపడే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొన్ని తయారు చేస్తామని చెప్పినా కదా, అది చాలామందికి అర్థం కాలేదు. ఇటువంటివే మీరు చూడవచ్చు ఎంత సింపుల్, ఎంత హైట్కి వచ్చిందో. ఇక్కడ రామచిలుక గూళీలు ఉంటాయేమో అని చూస్తే రామచిలుకలు అయితే ఏం లేవు, కానీ ఇక్కడ ఈ తేనెతెట్టెలు పెట్టే ఈగలు అవుతున్నాయి. దగ్గర దాకా వచ్చినాము. సో మొత్తం పైనకి వెళ్ళి వీటిని కట్ చేసుకుని కిందికి పంపించాలి. అన్న అయితే పైకి ఎక్కిండు, గీల మొత్తం కొత్తాడు, ఆ తాడుతోటి కిందికి దింపుతాడు. మేము తీసుకున్నాం సైడ్కి. మనోడు చెప్పిండు అన్న కొబ్బరి బొండాలు దించిన కొద్దీ తీసుకొని సైడ్కి వెళ్ళండి. సైడ్కి అయినా ఒక్కొక్కటి నరకుండా మనం తాగాలి. ఆల్రెడీ పైన కొడుతుండు, పైన కొట్టుకొని తాగుతా అని చెప్పిండు, కిందనే చెప్పిండు. బిజినెస్ మనం చేసి రేపు చేద్దాం, రేపు మనమే కొనుక్కొని తాగుదాం. మేముంది పైసలు చేసేది బిజినెస్, వ్యాపారం. ఫస్ట్ మనమే బోని చేద్దాం, ఇది వ్యాపారం. మనమే బోని చేద్దాం. అర్థమవుతుందా? బోని మనదే. బోని చేసుకుంటేనే 3-4 దాటేట్టున్నారు వాళ్ళు వచ్చేటి. ఎంత బోని మొత్తం ఇక దగ్గర దాకా వచ్చినాము. వీటిని తెంపుకుంటా కిందకి ఇచ్చేసేయాలి. వాళ్ళు కింద వెయిట్ చేస్తారు. ఎంత హైట్కి వచ్చినా చూడరు గాయస్. తాత మొత్తుకుంటాడు. తాతను ఎక్కించినా అయిపో. అసలు తాత ఏమంటున్నానంటే చెట్టు కింద ఉన్నారు కదా, దూరం ఉండరు, కొడితే మిస్ అయ్యి గుండు మీద పడుతుంది, గుండు పలుగుతుంది, నా పొలంలో రక్తం పడుతుంది, మీరు పక్క జరుగురా అంటుండు. వీళ్ళేమో తాడు సరిపోదు కావచ్చు మనకు. సరిపోతుంది. మీదికి ఎక్కి దూపు అవుతుంది బాగా. చెట్టు మీద ఉన్న కొబ్బరికాయ తెంపుకొని కొట్టుకొని తాగితే కొద్దిగా తీయగా ఉంటాయి అవి. ఒకటి వేస్తుంది ఇక గిదేద్దాం. అస్సలు కొడుతుండు. రేపు కొట్టిని వానే పెట్టాలి. మేము పైసలు కలెక్ట్ చేసుకుని ఎంతమంది ఉంటాం. కొబ్బరికాయ తాగినా కదా, మస్తు టేస్టీ ఉన్నాయి, తీయగా ఉన్నాయి.
సో ఇవి ఎవరైతే మేము బిజినెస్ చేసినప్పుడు తాగుతారో వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తారో. ఇప్పుడు ఒక్కొక్క గెల కొట్టి కింది పంపిద్దాం. బ్రో ఎందుకు కడుగుతున్నావు? ఇది బురదల పడ్డది, వందాక పైకి పోయిండు, కొట్టిండు, కింద పడ్డది. మరి పట్టుకోవాలిగా. బురద ఏమనుకుంటున్నది? మరి వ్యాపారం అంటే అట్లనే ఉంటుందా? మన బిజినెస్లా ఇదే ఫస్ట్గా, ఇది ఒక గుర్తులాగా పెట్టుకొని దీన్నే రేపు ఫస్ట్ అమ్ముదాం, చూద్దాం. ఫస్ట్ గేల్ అనేది వచ్చింది, ఈ తాడిప్పి ఆడ పెట్టేస్తాం సైడ్కి. ఫస్ట్ గేల ఒక్కొక్కటి నా తలకాయ అవుతుంది. ఈరోజు దగ్గర ఒక 3 నుంచి 4 గెలలు కోసినాము. అమ్మక తీసుకొని పైన వచ్చినాం కదా, దాంతో తెగుతలేవు ఇవి కొబ్బరికాయలు. సో అందు గురించి కింద దిగుతున్నా. రేపు రంపెన కొడవలు తీసుకొని వచ్చి పోయాలి, దాంతో అయితే టక్క దిగుతుంది. పైనకి కిందికి వస్తే వేరే ప్రపంచంలోకి పోయి వచ్చినట్టున్నది. సో ఆ కొడవలు నేను చెప్పినా కదా, అది తెచ్చిన తర్వాత పోదాం, దాంతో టక్కడక్క పోవచ్చు. మనం కొబ్బరికాయలు తెంపిన చెట్టు వచ్చేసి బ్యాక్ సైడ్లో ఉంది, మీరు చూడొచ్చు. వేరే దగ్గర తీసుకుపోయి అమ్ముదాం అనుకున్నాం కానీ ఇక వేరే దగ్గర తీసుకెళ్తాం, ఇక్కడనే అమ్ముతున్నాము. కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి లోపల బోండాలు మొత్తం తీసి దానిపైన డెకరేట్ చేస్తారు మనలో. సో ఇంకొకటి విషయం ఏంటి అంటే వాళ్ళకు రేటుకి అన్ని క్లారిఫికేషన్ ఉండాలి కాబట్టి ఒక బోర్డు రాసుకరని వేరు మన చోటుగాడు, అంతేకాకుండా రాంబాబాయ్ ఈయన టేబుల్ వేసి ఉన్న కొబ్బరికాయలు అన్నీ తీసి 2 hours అయితే సేల్ చేస్తాము. 2 hours ఎంత పోతాయో దాన్ని బట్టి మనం ఇక క్యాలిక్యులేషన్ చేసుకుందాం. ఇక 2 గంటలు ఇక్కడనే కొబ్బరి బోనాలు అయితే అమ్ముదాం. అట్నే ఉన్నాం కొబ్బరి బోనాలు అమ్మేటోళ్ళు ఎక్కడ మా ఏషియాలో. నిజంగా ఎక్కడప్పుడు ఏమనిపించలే కానీ థియేటర్ మస్తు భయమైంది. ఓనర్ వచ్చింది, ఓనర్ మొత్తం సెట్ ఉన్న కొబ్బరి బోనాలని టేబుల్ మీద సెట్ చేస్తున్నాము. మా తినిగాడు పోయి ఇక స్ట్రాలు కూడా తీసుకొచ్చిండు. బిజినెస్ అంటే ఇక పర్ఫెక్ట్గా అట్నే ఉండాలి కాబట్టి స్ట్రాలు అండ్ ఈ మొద్దని తెచ్చినారు అంటే మాకు కొబ్బరికాయలు అంత పర్ఫెక్ట్గా కొట్టరాదు. రాము నువ్వే తిందిరా.
ఎవరో ఒంటరి కొనరా అనుకున్నాము, స్టార్ట్ చేయగానే మంచిగా వచ్చారు. రామ్గా రేపు వచ్చి కొనుక్కరా అనుకోండి, ఇక్కడ పోయి లోడ్ వేసుకరా. మీకేనా పార్సలా? చెప్పు అన్న అంత పర్ఫెక్ట్ కొట్టరా అన్న. అన్న ఇవందా హాయ్ హాయ్ ఉన్నది. అసలు ఎవరైనా ఒంటరి కొనరా అనుకున్నాము, కాకపోతే ఇక స్టార్ట్ అయ్యాక మస్తు మంది వచ్చారు. డస్ట్బిన్ పెడితే అయిపోతుంది. ఒక్కసారి నాకు కాళ్ళు ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు అయితే ఎన్ని సేల్ అయినారా? 2, 3, 5, 6 కొబ్బరి బొండాలు సేల్ అయినాయి. 6, 5, 30, 300 వచ్చినాయి. ఇదే పెట్టుకుని రేపంచే లేవాలరా లోడు అస్సలు. రోజు మధ్యాహ్నం 2 గంటలు కొడితే అయిపోయా. అదే ఇది ఉండాలరా, మొద్దుంటే మధ్య టక్కడక కొట్టదు. రావాలి అంకుల్ 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 రావాలి. దిస్ ఈస్ బిజినెస్ అన్న అన్న రావాలి రావాలి రావాలి. గిరాకీ స్టార్ట్ చేసినప్పుడే వచ్చారు, ఏం సెటప్ చేయనప్పుడు. ఇప్పుడు ఈగలు తోలుకాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం మొత్తం అంటే అట్నే ఉంటుంది. వచ్చినప్పుడు ఎట్లా వచ్చారు 6 మరి మొత్తం ఆగమైంది. స్టార్ట్ మొత్తం జమ అవుతారు కావచ్చేమో అని చెప్పేసి రాగు మళ్ళీ అట్లా సేఫ్ 2-3 బండ్లు అయినా ఆటోమేటిక్ వచ్చేస్తారు. అన్న ఒక కొబ్బరికాయ కొన్నా ప్లీజ్ అన్న అన్నట్టు చూస్తున్నాడు. మరి అట్లా ఉన్నా మరి. ఈ కొబ్బరి బొండాదానికి కంకుల దానికి తేడా ఏంటిది అని అంటే, ఇప్పుడు కంకులు అయితే అగ్గులు బొగ్గులు అంతేకాకుండా ఊపుడు తలకాయ నొప్పి, ఇలా ఓన్లీ కొట్టడమే రిస్క్. మిగిలిందంతా ఇక ఎంజాయ్. కరెక్ట్ కొట్టొస్తే కొట్టుకుంటూ స్ట్రాంగ్ ఇచ్చేస్తే అయిపోయింది. ఇంకా దానికంటే కొద్దిగా ఈజీ. వాడు ఒర్రకు ఎవరు వస్తలేరు. మంచి ఒర్రమంటే ఉడతలేడు. మంచి గిరాక్ అయితే లేదు. నైట్ తిండికి ఎట్లనో ఏమో అమ్మ ఘోరం. పెట్టుబడి అయితే ఘోరంగా అయింది కానీ గిరాక్ అయితే లేదు. ఎవ్వరు ఆపుతలేదు. ఇగో ఈ బిజినెస్ లా నేను సేటు, నేను చిన్న వీళ్ళు పని వాళ్ళు అన్నట్టు. అందుకని రెడ్ డ్రెస్, మీరు అందరూ బ్లూ డ్రెస్ కోడ్. సేటు ఆకలి అవుతుంది, ఒకటి కొట్టియావా ప్లీజ్? ఒకటి కాదు కానీ వాళ్ళు తాగిపోయినా కొట్టి కుడుక తింటావా? జస్ట్ ఫర్ ఫన్ తాగుతావారా? కాదు ఇప్పుడు అందరికి ఒక్కొక్కటి కొట్టిగా. తక్కువలేవా? తక్కువలేవా? ఉన్నాయి 40 రూపాయలు కూడా ఉన్నాయి. కానీ నీళ్ళు ఎక్కువ వెళ్ళట్లేవు. అరే మీరేమో కూడా 40-50 ఉంది వాటర్ వేస్తుంది. మంచిగా పడతారా? ఒక ఆయనకు కవర్ లేకుండే అండ్ కుటానికి దారం కూడా లేకుండే, 2 తీసుకున్నాడు ఆయన. సో ఏం చేసినామంటే మన స్ట్రాలన్న కవర్లు ఉంటే ఆ కవర్ ఇచ్చేసి స్ట్రాల కింద పెట్టినాం. మళ్ళీ మతిగాడికి పోయి కవర్ తీసుకొచ్చింది, అలా నింపుతాను. కొబ్బరి బోండాలు అమ్మబట్టి దగ్గర గంట సేపు అవుతుంది. గంట సేపట్లో 12 బోండాలు అమ్మినాము. ఈ కస్టమర్స్ వస్తారేమని చూస్తే ఎవరు వస్తలేరు. ఆగినప్పుడే 4-5 బండ్లు అవుతున్నాయి, ఉత్తప్పుడు ఎవరు ఆగుతలేరు. ఇక 50 రూపాయలు కూడా 40 రూపాయలు కొట్టాను. ప్రేమ కొద్ది మరీ మారినాం.
అన్న ఒకసారి అన్న రా అన్న నువ్వు రా అన్న కెమెరా మిమ్మల్ని రోజు చూస్తాడు మొన్న తడకపల్లి కాంగలు తడకపల్లి మాకు అందరూ తెలుసు వాళ్ళ ఇల్లు చూసేదాకా మీ ఇల్లు చూసేదాకా ఇష్టం ఏమన్నాడు బంద్ చేస్తే లేదే అన్నం చూడాలని అంటాడు. మొత్తం మీరు చూసే వీడియో అయితే ప్రతిరోజు అల్లనే ఉంటాడు. అరే మీరు తెలుగు ఎక్స్పెరిమెంట్ కదా ఛానల్ అదే రైట్ 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 ఎక్స్పెరిమెంట్ చేయనీకేనా ఏమి నేను కొడుతున్నాం. అవునా తాతారా తాత ఓకే ఓకే అండి థ్యాంక్స్ అన్న. ఈ కొబ్బరికాయలు కొనడానికి పైసలు మా అమ్మ దగ్గర అడుక్కొచ్చుకున్నా. మా అమ్మ దగ్గర కూడా పైసలు తీసుకోవాలి. 50 రూపాయలు ఒకటి అమ్మ. మంచి నీళ్ళు కొట్టు బిజినెస్ టైమింగ్ వచ్చేసి 12 నుంచి 2 వరకు అని పెట్టుకున్నాం. ఓన్లీ 2 గంటలు మాత్రమే. మన 2 గంటల టైం వచ్చేసి అయిపోయింది. మీకు టైం చూపిస్తా. 2:11 అవుతుంది, స్క్రీన్ మీద చూడొచ్చు. సో దీన్ని బట్టి మన టైం అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇవన్నీ అయితే మిగిలిన అన్నింటినీ మంచి రెండు తాగుతున్నాము. మంచి అన్నీ అట్నే ఉంచుతాం. రేపు ఎల్లుండి తాగొచ్చు. తర్వాత ఒకవేళ మేము తాగంగోళ్ళని వస్తే వాళ్ళకి అమ్ముతాం, లేకుంటే లేదు. ఇక దారా ఎవడో నేను తాగుతారో వచ్చి వెనక లైన్ కట్టరు కొట్టుకుంటే అదే కొట్టు 2 కొట్టు. మంచి కోట అయితే గాయస్ కొట్టిచ్చేస్తున్నా, తాగుతుర్రు. తీయవునాయి లైక్ వాటర్ చిన్నదా మంచిగా 2 తాగి అన్ని ప్యాక్ వేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాము. కాకపోతే మళ్ళీ 2 కస్టమర్లు వచ్చారు. సో అట్లా ఆవిడైంది 3 పోయినాయి మళ్ళీ. ఏమైందిరా మచ్చా బాబాయ్ గారు అందరు తామన్నాడు ఎండిపోయిన కాయ పట్టుకుని తీయ కూడా నీళ్ళు ఇవి తూటుపడ్డది అనగానే. ఇవి వేస్ట్ కారా అనగానే తూటుపడ్డది. ఇవ ఇప్పటికీ ఇది 7వ కాయన 8వ కాయన లేదు. ఒక స్ట్రా వాడుతాడు. 4వది 4 ఇవే తాగుతాయి పెద్దవి. అవే తీయవునాయి ఉన్నాయి నీళ్ళు.
సాయన్న ఇది పెట్టు సాయన్న అదే పని పెళ్ళికి రాయి సాయన్న మేము క్లోజ్ చేద్దామంటే క్లోజ్ చేయనిత్తలేరు. పోదామని అన్ని ప్యాక్ చేసే టైంలో మళ్ళీ ఇద్దరు వచ్చారు. ఒకళ్ళు 4 తీసుకోరు, ఒకళ్ళు 3 తీసుకోరు. మొత్తం 7 పోయినాయి ఒకటేసారి. కొబ్బరి బొండాలు మేము అనుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువనే సేల్ అయినాయి. సో కాబట్టి నా దగ్గర ఉన్న కొన్ని ఎక్స్ట్రా డబ్బులు తాతకైతే ఇచ్చేస్తాం. ఓకే, మార్నింగ్ నుంచి వెళ్ళి కొబ్బరి బొండాల బిజినెస్ అయితే వేస్తున్నాము. టోటల్గా మనం ఎంత కలెక్ట్ చేసినాము అంటే 1680 రూపీస్ అయితే కలెక్ట్ చేసినాము. ఇవి కూడా మనకు ఫోన్పేలో 950 రూపాయలు వచ్చినాయి. క్యాష్ 730 రూపీస్ అయితే వచ్చినాయి. అంటే కొన్నిటిని ఏం చేసినామంటే యావరేజ్గా 50 రూపాయలు పెట్టి అమ్మినాం ప్రతి కాయకు. కొన్ని తక్కువ కూడా అమ్మినాం, క్యాష్ లేని వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి వీళ్ళకి అని చెప్పేసి. అండ్ దీంట్లో ఇంకా 300 రూపీస్ వచ్చేసి తాతకైతే ఇచ్చినాం. సో టోటల్గా మనకు 1980 రూపీస్ అయితే రావడం జరిగింది. 2000 రూపీస్ పెట్టి చెట్టు బుక్ చేసి అవన్నీ దించి అవిటిని సెల్ చేస్తే టోటల్గా మనకు వచ్చినవి 2000 రూపీస్. సో ఇది ప్రాఫిటా లాసా అంటే ఒక రకంగా చూస్తే ప్రాఫిట్, ఒక రకంగా చూస్తే లాస్. ప్రాఫిట్ ఎట్లా అంటే మన దగ్గర ఇంకొక 20 కాయల దాకా మిగిలి ఉన్నాయి. అంతేకాకుండా మేము మంచికి 2, మంచికి 3, మంచికి 4 దాయినాం. ఆ తాత వచ్చేసి 2-3 దాయండు, నేను 2 తీసుకుపోయిండు. సో ఈ లెక్క ప్రకారం చూస్తే ఒక రకంగా ప్రాఫిటే. లాస్ అని ఎట్లా అంటున్నా అంటే ఇప్పుడు ఒక్కనికి 500 ఈ రోజు కూలి వేసుకోర్రి. 500, 500, 1000, 2000 వాళ్ళిద్దరు మొత్తం 3000 రూపాయల ఖర్చు. దానికి 2000, 5000 రూపాయల ఖర్చు. ఇక రకరకాల చూసుకుంటే ఇట్లా లాస్ అన్నట్టు. ఒకవేళ మనం ఓన్లీ దందా పరంగా చూసుకుంటే ప్రాఫిట్. ఇది బిజినెస్ ఏదైనా సరే కేవలం 1% మాత్రమే చేస్తే సక్సెస్ అవుతుంది, ప్రాఫిట్ మిగులుతుంది. ఇక లేదు నేను ఒక 10 మందిని పెట్టుకొని చేస్తా అంటే మాత్రం ప్రాఫిట్ అయితే రాదు. ఓవరాల్గా ప్రాఫిట్ కాదు, లాస్ కాదు. ఒక రకంగా చూసినట్లయితే మాకు ఒక వీడియో అయింది అండ్ తాత కొబ్బరికాయలు సేల్ అయినాయి. అంతేనా? సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం రిస్క్ చేసి మరి అంత పెద్ద చెట్టు ఎక్కి కొబ్బరికాయలు తెంపి సేల్ అయితే చేసినాం. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వీడియోలు కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. నాకు వాళ్ళు చూస్తే గోస అనిపించింది. చెట్టు ఎక్కిర్రు, దారితోనే భయమైంది సారు. నాకు పెద్ద చెట్టు ఎక్కిర్రు, వాళ్ళ గోస అయింది. చెట్లు పుట్టి ఆ మట్ల గిట్ట కింద పడితే వాళ్ళ బాధ అనిపించింది. లైక్ చేయమని చెప్పు. నాకే పెద్ద బాధ అనిపించింది. వాళ్ళు చెట్టు ఎక్కితే బాగా తిప్పలైంది వాళ్ళకి. నీ కొబ్బరి బొండాలు అయితే అమ్ముడు పోయినాయి కదా, లాస్ అయ్యే వాళ్ళకు. చలో.